Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు చేస్తున్నా. కావలసిన పదార్థాలు: కందిపప్పు, కారము, పసుపు, ఉప్పు, గంగవాయిల్ కూర, కొత్తిమీర, మామిడికాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. తాలింపు కోసము జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, నూనె, ఎల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ. ఈ కుండ పొయ్యి మీద పెట్టినానండి. చూడండి, ఇది కొత్త కుండ అయితే నైట్ అంతా నానబెట్టేసిన, సాయంత్రం 7 గంటలకు బకెట్లో పెట్టేసిన తర్వాత కట్టెల పొయ్యి ముట్టించుకొని ఇట్లా నిండుగా నీళ్ళు పోసేసిన. ఇప్పుడు ఒలగబోయడానికి ఇబ్బంది అవుతుందని తీసిన కొన్ని నీళ్ళు. ఇక బాగా మసలు పెట్టుకోవాలి. కొత్త కుండలో ఎమ్మటే కూర వండితే బాగుండదేమో, వాసన వస్తుందేమో అనుకుంటాం, కానీ అస్సలు వాసన రాదు. నీళ్ళు బాగా మసలాలి. నీళ్ళు ఒలగబోద్దాం. ఇప్పుడు 1/4 కిలో పప్పు తీసుకున్నా. 2 సార్లు శుభ్రంగా కడుక్కుని ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టిన. ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నా. కుండలో కదా కొంచెం బాగా కుక్కర్లో అయితేనేమో అప్పటికప్పుడు వేసినా బాగుంటుంది. కుండలో కాబట్టి ఒక 1/2 అవర్ నానబెట్టుకొని వేస్తున్నా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకున్నా కదా, మళ్ళీ 1 గ్లాస్ పోద్దాం నీళ్ళు. చూసిరు కదా, ఇదే గ్లాస్ తోటి పోసి నానబెట్టిన. ఇప్పుడు ఇంకో గ్లాసు వాటర్ పోస్తున్నా, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. ఇది బాగా ఉడకాలి. పప్పు 2 గ్లాసుల వాటర్ పోసినాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాం కదా. మనం కుండలో వండేటప్పుడు ఎప్పుడు ఒకవేళ పప్పుకు నీళ్ళు సరిపోకపోతే చల్లటి నీళ్ళు పోయకూడదు. ఇట్లాంటిది ఒకటి గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పెట్టి పప్పు ఉడికించుకోవాలి. పాతకాలంలో ఇట్లనే చేసేవాళ్ళండి నాయనమ్మలు, అమ్మమ్మలు. అందుకనే అదే ఫాలో అయ్యి చేస్తున్నా నేను. అంటే మామూలుగా కుండలో పప్పు కాబట్టి ఇట్లా వండుతున్నా. ఇంట్లో కూడా నేను ఇట్లాగే వండుకుంటా. కుక్కర్లో తక్కువ వండేది, ఎక్కువ గిన్నెలో వండుకుంటాం. ఇప్పుడు పప్పు వేసి పెట్టినాం కదా మనము, ఒక 15 నిమిషాలు అయింది పెట్టి కూడా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, ఇట్లా వంగుతుంది. ఇట్లా బురుగులుగా ఇట్లా వంగుతుంది. చూడండి, ఒకసారి అడగంటే అప్పుడప్పుడు మాడిపోతుంటుంది. కుండని అట్లే వదిలేయొద్దు. ఇది కూడా గిన్నెలాగానే సేమ్. చూసిరు కదా, ఇంతవరకు ఉడికింది. ఇంకా ఉడకాలి. పప్పు మెత్తగా కావాలి. మళ్ళీ మనం మామిడికాయ వేస్తాం కదా, అప్పుడు ఉడకదు. అందుకని ఇంతవరకు ఉడికించుకున్నాము. ఇంకా ఉడకాలి. టైం ఇంకా 10-15 నిమిషాలు పడుతుంది పప్పు ఉడకడానికి. ఇప్పుడు పొంగుతందుకు వస్తుంది కదా, ఇట్లా పొంగేటప్పుడు మనం ఏం చేయాలంటే, పప్పు ఉడకపోయినా కానీ పొంగుతూ ఉంటుంది. అప్పుడు కొద్దిగంత నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే బయటకు పొంగకుండా ఉంటుంది, మంచిగా మెత్తగా ఉడుకుతుంది. నూనె వేసుకున్నాం కదా, ఒకసారి ఇట్లా కలుపుదాం. పప్పు మాత్రం చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. లేకపోతే మనం మామిడికాయ వేసినాం అనుకో, పులుపు వేసినప్పుడు అస్సలు పప్పు ఉడకదు. తర్వాత ఉడుకుతుంది కదా అని ఎప్పుడు అనుకోవద్దు. చాలా అంటే చాలా మెత్తగా ఉడకాలి. అప్పుడే మనము ఆకుకూరలు, కారం అన్నీ వేసిన తర్వాత మామిడికాయ వేసుకోవాలి. ముందే మామిడికాయ కూడా వేసుకోవద్దు. ఇప్పుడు కొద్దిగా మూత ఎట్లా పెట్టుకోవాలంటే, ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం ఇట్లా వదిలేసి పెట్టాలి. నిండుగా పెడితే మాత్రం మొత్తం బయటకు వంగుతుంది. మళ్ళీ ఇట్లా వాటర్ కూడా పెట్టుకోవాలి. ఇట్లా చూసిరు కదా, ఇట్లా పెట్టుకోవాలి వాటర్. ఈ వాటర్ వేడైనప్పుడు, అన్నం వాటర్ తక్కువైనప్పుడు ఈ వాటర్ పోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చల్ల వాటర్ పోస్తే పప్పు ఉడకదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. పప్పు మనం కట్టెల పొయ్యి మీద వండి విడిగా గిన్నెలో వండితే ఊకే చెక్ చేసుకోవాలండి. లేదా కుక్కర్లో పెట్టినామా వదిలేసినామా అన్నట్టు కాదు కదా. ఇట్లా చూసుకుంటూ చేసుకోవాలి, ఓపికతోటి చేసుకోవాలి. ఇంతవరకు ఉడికింది కదా పప్పు. ఈ పప్పు ఉడకడానికి 25 నిమిషాలు పట్టింది. 1/2 అవర్ నానబెట్టుకొని చేసుకుంటే 25 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంట్లో పసుపు వేద్దాం. కొంచెం 1/2 స్పూను పసుపు, పచ్చిమిర్చి ఒక 4 మిరపకాయలు తీసుకున్నా. దాంట్లోని ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నా. ఇట్లా వేసుకుంటే ఇట్లా వేయడం వల్ల చాలా బాగుంటుంది పప్పు. మనం మిక్సీ వేసి కట్ చేసి వేస్తే పండ్లకు తగిలి పిల్లలు అంతగా తినరు. అందుకని ఇట్లా వేస్తున్నా నేను. మీరు కూడా ఇట్లా వేయండి, మీ పిల్లలు కూడా బాగా తింటారు. ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేద్దాం. చూసారు కదా, ఇంత సైజు. పప్పులో కంటే ఉల్లిగడ్డలు కొంచెం లావు కట్ చేసుకోవాలి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు నీళ్ళు తక్కువైనాయి కదా పప్పులా, మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా గిన్నె పైన, ఈ నీళ్ళు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి పోసుకుందాం, కొన్ని పోసుకోవాలి. ఆకుకూర పప్పులోకి నీళ్ళు తక్కువ పడతాయి. పప్పులో ఎప్పుడైనా ఆకుకూర వండుకునేటప్పుడు మరీ పల్సగా వండుకోవద్దు, మరీ గట్టిగా వండుకోవద్దు. మామూలుగా వండితేనే పప్పుకి బాగా టేస్ట్ వస్తుంది. చూసిరు కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసినాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. మధ్యలో మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఏ పని చేసుకున్నా కానీ. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు మనం కారం వేద్దాం. కారం ఎంత అంటే 3 టీ స్పూన్లు తీసుకున్నా, 3 టీ స్పూన్లు వేద్దాం. ఉప్పు తగినంత ఉప్పు, మనకి ఎంత సరిపోతుందో అంత. తర్వాత ఎక్కువ వేసుకోవద్దు, ఇది రాళ్ళు ఉప్పు కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత సరిపోకపోతే సన్నుప్పు వేసుకుందాం. ఇప్పుడు కారము ఉప్పు వేసుకున్నాం కదా, గంగవాయిల్ కూర వేసుకోవాలి. పప్పు మెత్తగా అయిపోతుంది. ఇట్లా ఈ మోడల్లో ఉన్నప్పుడు గంగవాయిల్ కూర వేసుకోవాలి. మరి ఇంకా మెత్తగా ఉడుకొద్ది. ఇంకా మంచి సన్నం కట్ చేసుకొని 2 సార్లు కడిగి వేసేసుకోవాలి. కట్టెల పొయ్యి అంటే ఎంత రిస్క్ అనుకున్నాం కానీ చాలా ఈజీగానే ఏనికి వస్తుంది. కానీ మండడానికి కష్టమవుతుందండి. అది వంగి ఊదుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు అప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మ వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళో కానీ మనకైతే మర్చిపోయినట్టు అయిపోయింది కదా. అయిపోతూనే ఉంటుంది కానీ మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఇది వేసేసినాం కదా. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఉప్పు కారము గంగవాయిల్ కూర వేసినాం కదా, 10 నిమిషాలు అయింది. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూడండి ఎంత మెత్తగా అయిందో. మన కుక్కర్లో వేసినట్టుగానే అయింది కదా. కుక్కర్లో కూడా గిట్లు ఉడకంగానే మనము దించేసి తాలింపు చేసుకుంటాము. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మామిడికాయలు వేస్తున్నాం. మామిడికాయ ముక్కలు పెద్ద సైజే కట్ చేసుకోవాలి. పిల్లలు అవి పుల్ల పుల్లగా అనిపిస్తున్నప్పుడు చాలా బాగా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారు ఈ కూరని. ఒక్కసారి ఇట్లా అంతా మంచిగా కలిపేద్దాం. కుక్కర్ అవసరం లేదండి, కుండ అయితే బాగా ఉడుకుతుంది. మొన్న పప్పుచారు చేసినప్పుడు కూడా చాలా మంచిగా అయింది. కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కట్టెల పొయ్యి కాబట్టి కళ్ళలో పొగ కూడా బాగానే పోతుంది. కానీ తప్పదు, ఇట్లా చేసుకుంటే కొంచెం మన పిల్లలు కూడా కొద్దిగా చూసి అట్లా నేర్చుకుంటారు. గిన్నెలు కూడా తక్కువ పడుతున్నాయండి పప్పు కుండలో చేస్తే. లేత మామిడికాయ పీస్ మాత్రం అస్సలు లేదు. అట్లా అని చెప్పేసి 2 మామిడికాయలు చిన్న చిన్న సైజులో తీసుకొని వేసినాం. మామిడికాయ వేసినాం కదా, మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టేద్దాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసినాం కదా, ఎంత మెత్తగా ఉడికిందో చూద్దాం. చూడండి ఎంత బుడుగులు బుడుగులు బాగా వస్తుంది. మామిడికాయ పప్పు అన్నప్పుడు ఆకుకూర వేసుకుంటాం కదా, తక్కువ ఆకుకూరలు వేసుకోవాలి. ఇప్పుడు నేను 4 కట్టలు గంగవాయిల్ కూర వేసిన, అందుకని ఇట్లా ఉంది. మీకు ఇంకా కొంచెం పలసగా తినాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. మేమైతే ఈ మాదిరిగా ఉంటేనే పప్పు బాగా టేస్ట్ ఉంటుందని తింటాము, అందుకని ఇట్లా వేస్తున్నా. మీరు మళ్ళీ పలసగా కావాలనుకున్నప్పుడు చల్లటి వాటర్ అస్సలు పోయకండి. వేడి వాటర్ ఉంటాయి కదా మనం పైన పెట్టుకునేటివి, ఆ వాటర్ పోసే చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా పెద్ద పెద్ద కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పులో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకు కూడా కొంచెము పప్పులో వేయాలి. కొద్దిగా తాలింపులు వేసుకోవాలి, కొంచెము పప్పులో వేసుకోవాలి. అప్పుడే పప్పుకు టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో. మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవ్వరు ఉండరు. ఒక చిన్న టీ గ్లాసు నూనె పోసేసి దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు కచ్చపెక్క దంచుకొని వేసుకోవాలి. ఇదేంటి కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసేసి తాలింపు వేసుకోవాలి. మామిడికాయ గంగవాయిల్ కూర పప్పు రెడీ.